నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ హడావిడి అయితే ప్రారంభమైంది. ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో మాత్రం జరగలేదు. రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు నియామక పత్రాలను అయితే ఈ ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. దాదాపు 25,000కు పైగా ఉద్యోగాలను ఇప్పటికే మేము రిక్రూట్ చేశామని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఈ 25,000 ఉద్యోగాలలో మహిళలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా రిజర్వేషన్ మిస్ అవుతుంది అని కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఒక నిరసన దీక్షకు అయితే పిలుపునివ్వడం జరిగింది. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం రోజున ఒక భారీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ధర్నా చౌక్ వద్ద. అసలు ఈ కార్యక్రమం ఏర్పాటే అవసరం లేదు, మీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్లనే ఈ కార్యక్రమం మీరు చేయాల్సినటువంటి అవసరం లేదని ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్నారు. అసలు ఏంటన్నా గతంలో జరిగినటువంటి తప్పిదమైంది, ఇప్పుడు మీ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి మంచి ఏం చేయాల్సింది? గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల మధ్యలో చిచ్చుపెట్టి కేసులు వేయించి ఉద్యోగాలు ఇవ్వకుండా అన్ని కూడా న్యాయస్థానంలో కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడన్నా అడపా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసినా వస్తున్నాయని అందులో కూడా అవినీతికి పాల్పడి ఆ పేపర్లు పేపర్లు అమ్ముకొని నిరుద్యోగులను మోసం చేసిన సంబంధం చాలా స్పష్టంగా ఉంది. ఆఖరికి గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనంటే ఏ దుస్థితి ఏ రకంగా గత ప్రభుత్వం పరిపాలించిందో యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఆ గమనించే తెలంగాణలో అతిపెద్ద కులం యువ కులం వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి రోజుకెళ్ళి డిఎస్పీఎస్సీ ప్రక్షాళనపైన దృష్టి పెట్టి ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు కల్పించడం జరిగింది. సరే, వాళ్ళు నిరుద్యోగులు పెట్టారు, మేము తెలంగాణ రేపటి భావి భారత పౌరులకు చెప్పి మేము మాట్లాడాం. తెలంగాణ భావి భారత పౌరులకు వాళ్ళకి ఒక నమ్మకాన్ని కల్పించడం జరిగింది. కల్పించిన తర్వాత ఈ రిజర్వేషన్ కి సంబంధించి ఏదైతే ఈ రోజు కవిత గారు మాట్లాడుతుందో జియో నెంబర్ 3 జియో నెంబర్ 35 వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పారు. సరే, దాని రకంగా ఏ రకంగా జరుగుతుంది, అది జరిగే దానిపైన ఏ రకంగా డిసిషన్ తీసుకోవాలనేది 100% దానిపైన రివ్యూ చేస్తూ నెక్స్ట్ టైం ఆ రకంగా ప్రాబ్లం అవ్వకుండా ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. కానీ కవితగా మాట్లాడి తనేదో కరెక్ట్, మహిళలకి నేనే కొట్లాడుతున్నా, నేను మహిళలకు అండగా నిలబడతా అని చెప్పని 9 సంవత్సరాలుగా ఎక్కడన్నా మహిళల పైన ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా, మహిళలు ఏదైతే చనిపోయినా కానీ ఏ ఒక్క కుటుంబాలైనా కవితగా పరామర్శించారు. మొదటి ప్రశ్న. రెండోది, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు వారి కేబినెట్ లో 6 మహిళా మంత్రి లేకుండా, మహిళా మంత్రి లేనప్పుడు ఏ ఒక్క రోజన్నా తిను నోరు తెరిచి మహిళా మంత్రి ఉండాలి, మహిళల ప్రాబ్లం చెప్పుకొని ఒక మహిళ ఉండాలని చెప్పి తిను మాట్లాడుతున్నారు. రెండోది, ఇంకోటి ఈ రోజు 8వ తారీఖు నేను ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అసలు ధర్నా చౌకే అవసరం లేదని చెప్పని ధర్నా చౌక్ ని నియంత్రణ లెక్క పరిపాలించాలని చెప్పి ధర్నా చౌక్ ని ఎత్తేసేయాలని చెప్పని ఏదైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మీరే మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు ఇబ్బందులు ఉన్నా వారి బాధ ఆవేదన చెప్పుకోనికి ధర్నా చౌక్ ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీలో అధికార పక్షం ఏంటనో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే అవసరం. ఏవేమన్నా మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పులు మా దృష్టికి తీసుకొని వస్తే దాన్ని సవరించుకోనికే మనకి ధర్నా చౌక్ కానీ లేకపోతే ఆ శాసనసభ కానీ శాసన మండలిలో జరిగినప్పుడు చర్చ జరిగినప్పుడు సమస్యలు పరిష్కారం. ఎండ్ ఆఫ్ ది డే మనందరి ప్రయారిటీ ఏదైతే తెలంగాణకు సంబంధించి ఆ ప్రజలు మెరుగైన పరిపాలన ప్రజలకు అందించే దిశగానే ఇద్దరి యొక్క ఒపీనియన్ ఉండాలి. కానీ ఈ రోజు మీరు ఏదైతే సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించి ఒక కేసులో గ్రూప్ 1 కి సంబంధించి ఒక కేసు ఫైల్ అయినప్పుడు కోర్టు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ హారిజాంటల్ దీనికి సంబంధించి ఏమని, రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ సంబంధించి ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఏపీలో కూడా ఫాలో అవుతారు. అదే ప్రక్రియ ఎక్కడైతే మనం కొత్తది కాదు. ఆ రోజు ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడో జనవరి, మార్చి, ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చింది. వచ్చినప్పుడు ఆ మంత్ లో వచ్చినప్పుడు ఆ 7th month లో వచ్చినప్పుడు ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ని బేస్ చేసుకొని అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఓకే, ఆ వెబ్ నోట్ ని దేని బేస్ చేసుకొని రిలీజ్ చేసిందంటే మెమో నెంబర్ 7593 అని ఇచ్చారు. మెమో నెంబర్ ఆ రోజున జిఏడికి వచ్చింది. ఇది 7593 అనే మెమో నెంబర్ ని రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మెమో నెంబర్ ని బేస్ చేసుకునే ఈ కేసెస్, ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. అంటే దేనికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అంటే వాళ్ళ ఆలోచన ఏముండే కాబట్టి ఆడవిలో ఒకటి ఏం చేసిందంటే ఆ మెమోలో ఎక్కడ కూడా అన్సర్టనిటీ లేదు, అంటే ఆ మెమోలో ప్రాక్టికాలిటీ ఎక్కడ లేదు, అంటే క్లారిటీగా మెమో ఇవ్వలే. ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇందులో కూడా కొన్ని లీగల్ గా కొన్ని పాయింట్స్ ఆ ఉమెన్ అనేది తీయకుండా ఆ రిజర్వేషన్ పెట్టకుండా ఏంటంటే చేస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటూనే ఇందులో స్పష్టత తీయాలి. ఎందుకు స్పష్టత లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకుండా. కానీ మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఉన్న ఉద్యోగాలు అన్ని ఇచ్చేసేయాలి, కేసులు ఏవేవి పెండింగ్ ఉన్నాయి ఏ రకంగా రిజాల్వ్ చేయగలుగుతాము. సుప్రీంకోర్టు రేపు పొద్దున అంటే ఒకటి ఉద్యోగ ప్రక్రియ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరైనా మళ్ళీ న్యాయస్థానంలో కోర్టులో కేసు వేస్తే ప్రాసెస్ ఆగకుండా చూసుకోవాలి.
ప్రభుత్వ లక్ష్యం అదే ఉంటది. ఆగకుండా చూసుకోలేని ఒక లక్ష్యంతో అందరితోటి న్యాయ వ్యవస్థతోటి సంప్రదింపులు జరిపి ఏ రకంగా చేయాలని చెప్పని గతంలో మీరు ఇచ్చిన మెమోని బేస్ చేసుకొని లాస్ట్ టైం ఏదైతే మీరు ఇచ్చిన మెమోని బేస్ చేసుకొని చాలా స్పష్టంగా మెమో నెంబర్ 4981 మేము రిలీజ్ చేసినాం. ఈ మెమో నెంబర్ 4981 బేస్ చేసుకొని వచ్చిన జియోలు ఈ 2 జియోలు, జియో నెంబర్ 3 కానీ జియో నెంబర్ 35 కానీ, ఇది మేమేదో సొంతంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాదు. ప్రభుత్వంలో తప్పు జరిగిందనే విషయాన్ని మీరు కూడా చెప్తున్నారు. ఈ ప్రభుత్వం అదే చెప్తున్నారు. ఇది గత ప్రభుత్వము తప్పు చేసింది, గత ప్రభుత్వము ఇది చేయాలని అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వారు తీసుకునేది. ఇంకోటి మనం ఏదో ఇప్పుడు కొన్ని ఇప్పుడు నిజంగానే ఈ రకంగా దాన్ని చేంజ్ చేయాలంటే ఇమీడియట్ గా మనం చేంజ్ చేస్తే కుదరదు అన్న. ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకొని మనం చేంజ్ చేయాలంటే ఇంకొకరు మన వైపు కోర్టులో కేసు వేసారు అనుకో మన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. సో లీగల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇబ్బంది జరగకుండా ఉద్యోగ ప్రక్రియను నింపే భాగంలో ఏ రకంగా అయితే ఉద్యోగాలు నింపగలుగుతామో అదే ప్రభుత్వం ఫాలో అయితే అదే ఈ రోజు మేము ఫాలో అయినాము. వాళ్ళు క్లారిటీ తోటి ఇయ్యలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. దాన్ని ఏ రకంగా ఇయ్యాలని చెప్పి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కొత్త మెమో ఇస్తూ పూర్తి స్పష్టత ఇచ్చే వరకు ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయిన ఉద్యోగాలు ఇస్తున్నాము. దాన్ని ఈ రోజు అడ్డుకుని ఎందుకనంటే 9 సంవత్సరాలుగా మేము ఇయ్యలే, వీళ్ళు ఇచ్చితే మళ్ళీ మమ్మల్ని బడకేసి కొడతారు ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ అనే భయంతో మహిళలకు ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మా మహిళా సోదరిమణులకి, మా అక్కలకి, చెల్లెళ్ళకి మా మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నారు, సీతక్క, సురేఖక్క. వాళ్ళు ఎప్పటికప్పుడు సెక్రటేరియట్ లో కానీ సంబంధించి వారి ఇంటి దగ్గర కూడా వారు అందుబాటులో ఉంటారు. వారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. తినన్న ఏ రోజు కలవలే. మా అక్కలైతే పొద్దున్న లేస్తే మాకన్నా దొరుకుతారో దొరకవు కానీ ప్రజల సమస్యలు తీసుకుంటూ వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళు క్షేత్ర స్థాయికి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి వచ్చారు. వాళ్ళు పారాషూట్ గారు వారు సొంతంగా రాజకీయాల్లోకి వచ్చారు, వారికి తెలుసు కింది క్షేత్ర స్థాయికి వెళ్ళి వచ్చిన వాడు వారికి తెలుసు. వాళ్ళు ఉన్నాక ఈ రోజు తిని బయటకు వచ్చి దొంగతనం చేసిన దొంగలు వచ్చి ఈ రోజు మేము మాట్లాడతాం దీని గురించి అని అంటే, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే వీళ్ళు స్పష్టత ఇయ్యలే. ఈ రోజు కూడా మేము ఎందుకు అనంటే ఎందుకు మిస్పర్సెప్షన్ క్రియేట్ చేసి డివైడ్ అండ్ రూల్ చేసి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టొద్దనే ఉద్దేశంతో మేము ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాం. గతంలో ఆల్రెడీ కవితగా జియో నెంబర్ 35 పైన మాట్లాడినప్పుడు కూడా సరే ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, అనవసరంగా వాళ్ళు మిస్గైడ్ చేసి పిల్లలని రాంగ్ ట్రాక్ తీసుకుపోతూ మన లక్ష్యం ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు నింపుతా మనం మాట ఇచ్చినాము. సరే ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, మనం చేస్తున్నాం. నిన్న మళ్ళీ జియో నెంబర్ 3 గురించి మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మా నిరుద్యోగ లోకానికి దీని వల్లనే ఎక్కడ కూడా మహిళలకు అన్యాయం జరుగుతలేదు. నిజంగా ఏదైనా జరిగినా అంటే జరుగుతుందని చెప్పి భావించిన 100% దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో ఏదైతే సంబంధించి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి దాన్ని ఏ రకంగా చేంజ్ చేయగలుగుతాం, వారికి ఏ రకంగా న్యాయం చేయగలుగుతాం అని చెప్పి వారి యొక్క వినతి పత్రాన్ని స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.